This is Richard Vegretti. Welcome back to Prelims Tricks playlist. So we have done till 70 questions till now. This is we are doing currently 2014 paper set A. Uh, my credibility is I have crossed the GS cut off thrice. So let's start with 71. In 60 to 70 on the bar poll break the let's start with 71. The power of Supreme Court of India is to decide. The power of Supreme Court of India to decide disputes between the center and state falls under it. Supreme Court to decide disputes between center. The original the article 131 original. Yeah, original jurisdiction. 71C. This is basic general knowledge. నీకు ఎగ్జామ్ తెలియకపోతే ఇక్కడ ఏ వర్కౌట్ అవ్వదు స్టార్టింగ్ నాలెడ్జ్ అంతే. Consider the following techniques. Consider the following techniques or phenomena: budding and grafting in fruit plants, cytoplasmic male sterility. Which of the following are used for create transgenic crops? Transgenic. అన్నీ యూస్ చేయొచ్చు, అడుగు తెలుసు అన్నీ మనకేం తెలియదు. సో ఐ విల్ గో ఫర్ ఆల్ ద అబౌవ్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ వన్. ఫస్ట్ నాకు ఎందుకు తేడా కొడుతుంది. ఆన్సర్ ఏముంది ఉందా? 2 and 3 డెఫినెట్లీ ఉంటుంది. సైటోప్లాజం అడుగు తెలుసా? 2 and 3 డెఫినెట్లీ ఉంటుంది, బట్ ఆల్ ద అబౌవ్ లేనప్పుడు బడ్డింగ్ ప్లాంట్స్ అనేది మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, సైడ్ కట్ చేసి అంటే ప్లాంట్ ఈ సైడ్ ఈ పార్ట్ని కట్ చేసి పెడతారు. అండ్ ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నాడు, ఇక్కడ ఏమో ట్రాన్జెనిక్ క్రాప్స్ అన్నాడు. క్రాప్స్ అంటే చాలా వెరైటీస్ వస్తాయి. స్పెసిఫిక్ అయిపోయింది ఇక్కడ స్పెసిఫిక్గా ఇప్పుడు గ్రాసీ ఇప్పుడు వరి ఉందనుకో, అదే క్రాప్ కిందకి వస్తుంది. అక్కడ నువ్వు కట్ చేయలేవు కదా. ఓకే, 72 ఆన్సర్ చూద్దాం. 72 ఆన్సర్ వేరే 72. ఐఎమ్ థింకింగ్ బి. 72 ఆన్సర్ ఇస్ బి అంతే. 71 కూడా ఎంత చూసాం కదా, 71 సి అంతే. 73. Consider the following statements. Maize can be used for the production of starch. Can be అయ్యుండొచ్చు. Oil extracted from the maize can be a feedstock for biodiesel అయ్యుండొచ్చు. Alcoholic beverages can be produced by using maize అయ్యుండొచ్చు. I think so. All the above. Science and tech. 73 answer. Where is the answer? D అంతే. 74 ఇంకేముందా 73లో? 74. Okay. 74. Among the following organisms, which one does not belong to the class of other three? Basically odd man out చేయాలి. స్పైడర్, స్కార్పియన్, మైట్, క్రాబ్కి లెగ్స్ ఉన్నాయి, స్కార్పియన్కి లెగ్స్ ఉన్నాయి, స్పైడర్ కూడా ఉన్నాయి. కానీ స్కార్పియన్ ఓకే. మైట్ అంటే ఏంద్రా ఈ పురుగా? ఏమీ తెలియకపోతే ఎన్విరాన్మెంట్ జనరల్లీ ఏకి వెళ్తాం, బట్ ఇది ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్. చెక్ చేయం ఒకసారి. పైన ఉంది మెయిజ్, ఇది సైన్స్ అండ్ టెక్. కిందనే ఉంది అంతే సైన్స్ అండ్ టెక్. ఇది సైన్స్ అండ్ టెక్ అయితే నేను వెళ్ళను ఆప్షన్ ఏకి. సో అమాంగ్ ది ఫాలోయింగ్ ఆర్గనిజమ్స్ విచ్ డజంట్ బిలాంగ్ టు ద క్లాస్ ఆఫ్ అదర్ త్రీ. స్కార్పియన్ దానికి 8 లెగ్లు ఉంటాయి, ముందుకెళ్తుంది. స్పైడర్ కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ దగ్గరగా. క్రాబ్ అనేది వాటర్లో ఉంటుంది. మైట్ అనేది నాకు తెలియదు, అది ఇన్సెక్ట్ అనుకుంటున్నా. 74 బి పెడతాను. ఏం పెట్టావు? నేను స్పైడర్ పెట్టా. ఆన్సర్ ఏం చూద్దాం. 74 ఆన్సర్ ఈజ్ ఏ. అరే సింగిల్ స్టేట్మెంట్ రా. సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్. ఇవన్నీ స్పీషీస్. సో ఇది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ కింద వస్తుంది అంటావు. యా, బట్ ముందు సైన్స్ అండ్ టెక్నిక్స్ మనం పెట్టేసాం. ఇట్స్ ఓకే. సో ఆడ్ వన్ అవుట్ ఏంటంటే స్కార్పియన్, స్పైడర్ ఇవన్నీ ల్యాండ్ మీద ఉంటుంది, క్రాబ్ వాటర్లో ఉంటుంది. క్రాబ్ మన రీజన్ చెప్పుకోవచ్చు. కీ పేపర్ చూసినాక ఎవరైనా చెప్పొచ్చు ఇట్లా వేసిన అట్లా వేసి ఉండాలి. ఇట్స్ ఓకే. ఆడ్ వన్ అవుట్లు మనకి చిన్నప్పుడు ఎన్టీఎస్ కీ పేపర్ చూసి మన అనాలిసిస్కి వస్తున్నాం. ఓ ఇది అయ్యి ఉంటుంది, అక్కడే వర్కౌట్ అవ్వలేదు. కానీ కీ పేపర్ కూడా మనము కన్ఫ్యూజ్ అయినాం. It's okay. You can't do anything. The power to increase the 575. Power to increase the number of judges in Supreme Court is vested in. ఇదే కదా పార్లమెంట్. అది సింపుల్ మెజారిటీ. రాకపోతే 2 ద పిపి. ఓకే, ఇందాక వర్కౌట్ అవ్వలేదు చూపించాలి. సో ఇదే పేపర్లో ఇక్కడ చూడు. ఏది ఇక్కడ అడ్వైజరీ ఏ వర్కౌట్ అవ్వదు. 71లో వర్కౌట్ అవ్వదు, బట్ అది ఇట్స్ ఓకే. చాలా వర్కౌట్ అవుతుంది. 60% ప్లస్ వర్కౌట్ అవుతుంది అంతే. At then you will land up positive. What else? 76. Anyway, we are doing tricks as the last option, not the first. Exactly. Instinct, knowledge, and then only tricks. We are consider the following towns of India. See again, closing the options because we are preparing for the worst. 2023 shell ఏదంటే వచ్చి కొత్తగా కూడా క్రియేట్ చేయొచ్చు. We never know. Consider the following towns of India. భద్రాచలం, చండేరి, కాంచీపురం. ఓకే ఫైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫేమస్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ట్రెడిషనల్ శారీస్? మన కంచిపట్టు శారీలు తెలుసు. నెక్స్ట్ చండేరి, భద్రాచలం శారీస్ ఉన్నాం ఎప్పుడైనా.
ఐఎమ్ నాట్ షూర్. కర్నాల్లోని నాకు ఇక్కడ హర్యానా దగ్గర కిందన దాని ఏమంటారు లైక్ మ్యాట్స్ అవన్నీ ఫేమస్ అని తెలుసు. మ్యాట్స్ ఫేమస్ అయినప్పుడు శారీస్ కూడా మ్యాచ్ నాకు తెలియదు. సి ఐ డోంట్ ఈవెన్ నో ఎనీ ఆఫ్ దిస్. 4లో 2కి వెళ్తా ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడేం చూద్దాం. 76 3 ఈజ్ డెఫినెట్లీ దేర్. 3 డెఫినెట్లీ ఉన్నప్పుడు ఏ ఎలిమినేట్ చేసాం. సో బీసీడీ ఉంది. సో 2 and 3 కర్నాల్లో శారీస్ ఉన్నాయో మనకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాం, 4లో 2కి వెళ్తాం. ఐ విల్ గో విత్ బి. నువ్వేం పెట్టావు? బి. నేను కర్నూలు ఉన్నావు కదా, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఇస్ బి. కాంచీపురం, ఆన్సర్ అయితే కర్నూలు రెండు కేఏతో స్టార్ట్ అవుతున్నాయి. సో రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఒకటి రాంగ్. కాంచీపురం మనకి రైట్ అని తెలుసు. ఓకే. సో అంటే కర్నూలు అనేది రాంగ్. ఓకే. సో 3 ఉండాలి, 4 ఉండొద్దు. ఓకే. అండ్ భద్రాచలం మనం ఇప్పటిదాకా వినలేదు. మనం తెలుగు పీపులే కానీ ఎప్పుడు వినలేదు. చండేరి సారీస్ నేను విన్నా. నువ్వు విన్నావా? మధ్యప్రదేశ్ చండేరి అంత ఐడియా లేదు కానీ నేను విన్నా. ఓకే ఫైన్. దానికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఓకే. ఓకే. 73 76 ఆన్సర్ ఈజ్ బాంబే. నెక్స్ట్ 77 కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. ఓకే. నేషనల్ హైవే సిటీస్ కనెక్టెడ్. అది ఒకప్పుడు ఎన్హెచ్, ఇప్పుడు ఎన్హెచ్లు అన్నీ మారాయి. బట్ స్టిల్ చూద్దాం. NH4 చెన్నై అండ్ హైదరాబాద్, ముంబై అండ్ కోల్కతా, అహ్మదాబాద్. నాకు తెలియదు రా బాబు. తెలియదు దాన్ని ఏం చేస్తాం. NH4 NH5 నాకు తెలుసు. చెన్నై అండ్ హైదరాబాద్. NH5 అనేది మన వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళేది, అది NH5 అని తెలుసు. సో చెన్నై అండ్ హైదరాబాద్ NH4 అవుతుందా? ఎవరికి తెలుసు? తెలీదు. NH6 ముంబై అండ్ కోల్కతా అంట. అరే తెలీదురా. లైట్ తీసుకో. ఈ క్వశ్చన్ అయితే వదిలేస్తా. బట్ 3లో 2 పెడతాం ఇన్ కేసు ఓన్లీ 2 పేర్స్ అయితే. ఆన్సర్ ఏమన్నా రివర్స్ చేసాడంటావు ఎక్కడైనా? నువ్వేం పెట్టావు? నేనైతే బి పెట్టిన. రివర్స్ చేసి ఉంటాడు కావచ్చు అని. నేనైతే వదిలేస్తా ఈ క్వశ్చన్, ఎందుకంటే ఏమీ తెలియనప్పుడు వదిలేయడం బెటర్. 77 చూద్దాం. ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓ నన్ను. యా ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎన్హెచ్లు మళ్ళీ మారి ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడని చెప్పేసి మళ్ళీ ఎన్హెచ్లు చదివా అనుకో, అడుక్కు తింటాం. ఎన్ని ఎన్హెచ్లు ఉంటాయి? ఇప్పుడు చూసినా సరే ఫస్ట్ 5 ఎన్హెచ్ఎస్ చూడండి అంతే మ్యాక్సిమం, అంతే కదా. NH 1 to 5 చూసినా హెల్ప్ఫుల్ అయితే ఓకే. మీ ఇంటి దగ్గర చూసుకున్నా అట్లీస్ట్ అదే హెల్ప్ఫుల్ అవుతుంది. 78 ఓకే. 78 విచ్ ఆఫ్ ద కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ ఏమన్నా? విచ్ ఆఫ్ ద అబోవ్ హ్యాస్ అన్ బీయింగ్ అండ్ బేరింగ్ ఆన్ బయోడైవర్సిటీ అన్నీ ఉంటాయి కదా. ఇంకేమైనా చూసేమన్నా నువ్వు? బేరింగ్ ఉంటుంది. ఇంత చిన్నది పడినా బేరింగ్ ఉంటుంది. నేను ఇక్కడ హిందీలో చదివిన. ఓకే. సంబంధ రఖనా హై. ఇంటర్నేషనల్ ఎవరితోనే సంబంధం పెట్టుకోవచ్చు. Still I will read it. International Treaty on Plant Genetic Resources for the Food and Agriculture, UNCCD, WH వరల్డ్ ఏదైనా ఉండొచ్చు. జస్ట్ అంతే సింపుల్. ఇంకా ఏదైనా ఉండొచ్చు. చిన్న బేరింగ్ ఏదైనా ఉండొచ్చు. ఆడ ఏం చేసినా చేయకపోయినా బయోడైవర్సిటీ అనేది చాలా లాంగ్. అది బోత్ అంటే ఏంటిది లివింగ్ అండ్ నాన్ లివింగ్ బోత్ ఉంటాయి. సో 78 ఆన్సర్ ఇస్ డి. అండ్ ఆన్సర్ ఇస్ డి అంతే. 79 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఎర్త్ అవర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ అంతే. కన్సిడర్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ ఇది ఎర్త్ అవర్. ఇప్పుడు చూడు కొత్త వచ్చింది ఎర్త్ అవర్. ఇప్పుడు ఎర్త్ అవర్ నీకు తెలిసి ఎవడు చదవడు. అండ్ ఇలా కొత్తది వచ్చినప్పుడు దీని ఆబ్జెక్టివ్ ఏదైనా ఉంటే వాడు కంపల్సరీ ఇందులో ఏదో ఒక ఆప్షన్లో పెడతాడు. సెకండ్ స్టేట్మెంట్ చూడు. ఇట్ ఈస్ ఎ మూమెంట్ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంది అనుకుంటున్నాం. మేబీ చూద్దాం. ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఇన్ విచ్ ద పార్టిసిపెంట్స్ స్విచ్ ఆఫ్ ది లైట్స్ ఫర్ 1 hour ఆన్ ఎ సర్టెన్ డే ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి బీ పెడతాం. సెకండ్ డిస్టెన్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు పెట్టేస్తాం, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. బట్ టు బీ ఫ్రాంక్, ఇప్పుడు ఈ కొత్తది వచ్చినప్పుడు సెకండ్ స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చాడు. ఆబ్జెక్టివ్ అది ఎర్త్ అవర్. ఒక 1 hour. ఇక్కడ హవర్ కూడా మ్యాచ్ అయింది. ఓకే. టర్మ్ బేస్డ్ క్వశ్చన్. ఓకే. ఇట్ ఈస్ ఎ మూమెంట్ టు రైజ్ ద అవేర్నెస్ అబౌట్ ది క్లైమేట్ చేంజ్ అండ్ ద నీడ్ టు సేవ్ ద ప్లానెట్. ఇట్స్ వెరీ జనరిక్. అగైన్ పాజిటివ్. ఇది పాజిటివ్. సో 2 and 3 రెండు ఆబ్జెక్టివ్స్లోనే ఉన్నాయి. సో కొత్తగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు న్యూస్ పేపర్లు అన్నీ చదువుకుంటే అంటే కుదరదు. ఉన్న బ్రెయిన్ అక్కడ అప్లై చేయాలి. సో 2 and 3 ఇస్ రైట్. ఇనిషియేటివ్స్ జనరల్లీ తప్పు ఉంటాయి. ఈ కొత్త ఆర్గనైజేషన్ ఏ వేస్తారు అది జనరల్లీ తప్పు ఉంటాయి. సో 1 ఈజ్ తప్పు కొట్టేస్తున్నా. పోయినా పర్లేదు. ఐఎమ్ ఓకే విత్ 2 and 3 ఇస్ డెఫినెట్లీ దేర్. ఐ విల్ గో విత్ సి. నువ్వేం పెట్టావు? సి. బికాజ్ ఇనిషియేటివ్ UNEP అండ్ యునెస్కో ఆర్గనైజేషన్ జనరల్ తప్పిస్తాడు. 79 ఆన్సర్ ఈజ్ సి అంతే. సో 80 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ చైన్. ఓకే. అంటే కింద నుంచి పై వరకు డయాటమ్స్, క్రిస్టైన్స్. నాకు గుర్తున్న ఫస్ట్ డయాటమ్స్. ఓకే. సో బీసీ తీసే, EACలో ఉండాలి.
డియాటమ్స్ క్రిస్టన్స్ రింగ్స్ నాకు ఎందుకో వేయగలుగుతా, నాకు తెలీదు ఎన్విరాన్మెంట్ క్వశ్చన్, బట్ నాకు ఎందుకు ఇన్స్టెంట్ కూడా అదే చెప్తుంది డయాటమ్స్ క్రిస్టన్స్ ఉంటుందని, నాకు గుర్తుంది చదివినట్టు. అండ్ ఆల్సో ఇది ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఏ ఆన్సర్. I also went with A. ఆన్సర్ ఈజ్ ఏ. అరే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఏ తగులుతున్నాయి, బట్ అప్పుడు తగులుతుంది, ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇది ఇట్లా సీక్వెన్స్ అరేంజ్ చేయమన్నాడు కదా. సో జనరల్గా సీక్వెన్స్ అరేంజింగ్ అన్నాడు కదా. సో చూడు డయాటమ్స్ రిపీట్ అయ్యి ఉన్నాయి స్టార్టింగ్లో, లాస్ట్లో చూడు హెయిర్ రింగ్స్ ఇక్కడ రిపీట్ అయ్యి ఉన్నాయి. సో కామన్గా రిపీట్ అయ్యి ఉంది. బేసికల్లీ డయాటమ్స్ క్రిస్టన్స్ కూడా రిపీట్ అయ్యి ఉన్నాయి కదా, బట్ ఇక్కడ హెయిర్ రింగ్స్ ఉన్నాయి అన్న లాస్ట్లో చూడాలి. ఓకే. సో బేసికల్లీ ఇక్కడ రెండు రిపీట్ అయ్యాయి ఫ్రెష్ లాస్ట్. లైక్ ఏదైనా సీక్వెన్స్ అరేంజింగ్ అన్నా కూడా, లేకపోతే ఆర్డర్లో పెట్టమన్నా కూడా జనరల్ మనం చూడాల్సింది ఇది. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, రెండిట్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏం లేవు. సో ఇక్కడ ఏం లేవు, బట్ ఇక్కడ మాత్రం ఉన్నాయి. సో కామన్ రిపీట్ అయింది కాబట్టి ఇదంటూ. ఓకే, ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్, ఎస్ ఇట్స్ ఓకే. పీసెస్లో ఇలానే వర్కౌట్ అయింది నాకు చాలా. ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ సింగిల్ స్టేట్మెంట్ ఏంది, లేకపోతే అన్ని మూసుకొని ఏకెళ్ళాలి అంతే. సో యా వీ హ్యావ్ డన్ టిల్ 80. లెట్స్ మీట్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, ఇన్ ద యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ మేబీ. ఓకే ఫైన్, బాయ్.